మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురాన్ని పరిపాలించారు. కాని చివరికి వారు రాజ్యం విడిచి హిమాలయాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? పాండవులు స్వర్గారోహణ కోసం హిమాలయాలను ఎక్కడం ప్రారంభించారు. ప్రయాణంలో ఒక్కొక్కరుగా పడిపోతూ వెళ్లారు. సహదేవుడు బుద్ధి గర్వం వల్ల ముందుగా పడిపోయాడు. నకులుడు సౌందర్య గర్వం వల్ల, అర్జునుడు తన అప్రతిమ శౌర్యం గురించి కారం కలిగి ఉండడంతో, భీముడు తన బలం గురించి అహంకరించడంతో, చివరికి ధర్మరాజు మాత్రమే మిగిలిపోయాడు. అతని వెంట ఒక కుక్క కూడా ఉంది. స్వర్గానికి చేరినప్పుడు దేవేంద్రుడు అతనిని ఆహ్వానించాడు. కాని ధర్మరాజు కుక్కను వదిలి రానివ్వలేనని చెప్పాడు. అప్పుడు కుక్క స్వయంగా యమధర్ముడుగా మారి ధర్మరాజు నిజమైన ధర్మభక్తిని పరీక్షించినట్టు చెప్పాడు. అయితే ఈ కథ వాస్తవమా? పాండవులు నిజంగా హిమాలయాల్లో కలైపోయారా? లేక వారు ఇంకా ఎక్కడైనా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.